గేమ్ చేంజర్ నేను చూడలేదని నాకు తెలియదు. బాలేబాబు ఆల్వేస్ ఎనర్జెటిక్. 10/10 గైస్ ఆసమ్. ఇంటర్వెల్ ఫైట్ సీన్ అంటే చాలా బాగుందండి. ఇట్ ఈస్ లైక్ ఫిల్డ్ అప్ విత్ సెంటిమెంట్స్ అండ్ స్టఫ్. రియల్లీ అ గుడ్ మూవీ. ఐ కెన్ సే ఇట్స్ లైక్ అ ఆల్ రౌండర్ ఓవరాల్ మూవీ. ఎమోషన్, సెంటిమెంట్, ఫైట్స్, వైలెన్స్ అన్నీ ఉన్నాయి. ఈసారి కంటెంట్ యాక్చువల్లీ కొత్తగా చేశారు. చాలా కొత్తగా ఉంది కంటెంట్. ఐ గెస్ ఇట్ ఇస్ వర్త్ వాచింగ్. 5కి 5/5. జై బాలయ్య. అన్ని సినిమాలు చూడలేదు. నాకైతే ఎన్నికే జై బాలయ్య, జై జై బాలయ్య ఉంది. మస్ట్ వాచ్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ లాగ్ అంత బాగుంది. లాగ్ ఏం అనిపించలేదు. ఇట్ ఇస్ రియలీ నైస్. యూ కెన్ వాచ్. yes for sure. జై బాలయ్య really nice. Amazing acting, amazing performance, amazing fighting and all of it. Amazing. జై బాలయ్య. సూపర్ ఎవ్రీథింగ్. ఆ చీతా రిఫరెన్స్ అదంతా బాలయ్య బాబు వచ్చి చూపించింది. సూపర్ అనమాట. బీజిఎం అదంతా కూడా సెట్, ఎవ్రీథింగ్, హార్స్ రైడింగ్ అంతా తోపు అసలు. వి ఎంజాయ్ ఎ లాట్. స్టోరీ ఓకే, చాలా బాగా అనిపించింది. ఇంకా పాప సెంటిమెంట్ అదంతా కూడా ఓకే. కొన్ని ప్రెడిక్ట్ చేయగలుగుతాం అని అనుకునే లోపు దే డైవర్టెడ్ ద టాపిక్. సో టోటలీ గుడ్. ఒకటే సాంగ్ ఉంది కదా, దబిడి సాంగ్ ఒకటే ఉంది. ఇట్ వాస్ టూ గుడ్. బాలయ్య బాబు డాన్స్ వెరీ గుడ్. యా ఎస్ అదొకటి కూడా ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ సూపర్. డాకు క్యారెక్టర్ ఇస్ వేరే లెవెల్ అనమాట. ఒక ఆఫీసర్ ఎలా ఉంటాడో అది కూడా చూపించాడు. ఇంజనీరింగ్ అనేది ఎలా ఉంటుందో అది కూడా చూపించాడు. ద వే హీ పోర్ట్రేట్ ద క్యారెక్టర్ ఇస్ వెరీ గుడ్. డాకు క్యారెక్టర్ వచ్చేసి మొత్తానికి ఒక డిఫరెంట్ లెవెల్లోకి అనేది ఆయన తీసుకెళ్ళాడు. జనాల జోలికి వస్తే ఏం చేయగలుగుతాము అన్నది మాత్రం చాలా బాగా చూపించాడు. ఇట్స్ వెరీ గుడ్. బోత్ సాంగ్స్ ఆర్ వెరీ గుడ్ అండ్ ఇట్స్ గుడ్. జై బాలయ్య. వెరీ గుడ్ అండి, చాలా బాగా అనిపించింది. డాకు మహారాజ్ ఫిక్స్ అయిపోయింది మీరు. అక్కడ కలెక్షన్స్ వస్తాయి సార్. మూవీ బీజిఎం కానీ డాన్సెస్ కానీ దబిడి సాంగ్ ఉంది సార్. ఇట్స్ వెరీ నైస్, వెరీ గుడ్ ఫిలిం టు వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ. ప్లీజ్ గో వాచ్ ఇట్ అవుట్. దబిడి సాంగ్, ఫైట్స్, బీజిఎం అన్నీ ఉన్నాయి. లైక్ ఇంతకు ముందు కొంచెం యాక్షన్ సీన్స్ నాకు అంతా అనిపించేవి కాదు, బట్ ఇందులో చాలా నీట్గా తీశారు యాక్షన్ సీన్స్ కూడా. సో ఆదర్ కొట్టేశారు బీజిఎం. గూస్ బంప్స్. నేను చూడలేదు. సంక్రాంతికి అయితే సూపర్ బ్లాక్ బాస్టర్ వచ్చింది. అందరూ ఇదే సినిమాకి వెళ్ళండి, ఎంజాయ్ విత్ హోల్ ఫ్యామిలీ. అంటే కొద్దిగా రొటీన్ అనిపించింది, బట్ తీయడం వరకు చాలా బాగా తీశారు. డైరెక్షన్ ఇస్ డిఫరెంట్. చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. ఆయన క్యారెక్టర్ వెనకాల ఒక స్ట్రాంగ్ కాజ్ ఉంది. ఆ స్టోరీ అలా తీసుకెళ్ళడం బాగా అనిపించింది. ల్యాగ్ లేదు సినిమాలో, సో అందుకు బాగా అనిపించింది. కొత్త గెటప్ అండ్ యా చాలా సూట్ అయింది ఆయనకి. ఇంకా ఎవరు కూడా ఐ కాంట్ ఇమాజిన్ ఇంకెవరన్నా సూట్ అవుతారు ఆ క్యారెక్టర్ కానీ చాలా బాగా చేశారు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఎక్కడ నాకు బోర్ అయితే కొట్టలేదు మూవీ అంతట్లో. సో నో ఐ డోంట్ థింక్ సో. డైలాగ్స్ అయితే ఇంకా పవర్ఫుల్ డైలాగ్స్. మన లయన్ గురించి చెప్పవసరం లేదు, చాలా బాగా పెట్టారు డైలాగ్స్ అయితే. ఓకే, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అంటే మినిమం ఉంటుంది కదా. ఓకే గుడ్. యా సూపర్ హిట్ మూవీ డెఫినెట్లీ. సాంగ్స్ బాగున్నాయి. లేదు ఇట్స్ గుడ్ అనమాట. ఆయనది ఏది గుర్తుండదండి, అన్నీ గుర్తుంటాయి. చాలా బాగా చేస్తాడండి. ఏదండి? లేదండి. ఏదండి? అట్టనేం లేదు, బట్ ఆయన న్యాయం చేస్తాడండి. ప్రతి డైలాగు చాలా బాగుంటుంది. ఆయన చెప్తేనే వింటారు కూడా. వేరే వాళ్ళకి ఇది సూట్ అవ్వదు కూడా. అసలు కొంచెం రొటీన్ అనిపించింది, బట్ ఇట్ ఇస్ గుడ్. బాగుంది. అట్లానే ఏం లేదండి. చాలా ఈ మధ్యకాలంలో మూవీకి రావాలంటేనే అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇట్లాంటి మూవీస్ వస్తారు ఫ్యామిలీస్ కూడా బయటకి. సెంటిమెంట్ అండి, బాగుంది, బాగా చేశారు ఆయన. థ్యాంక్ యూ. అది కొంచెం ఉంది కానీ బట్ రొటీన్గా అయితే ఏం అనిపించలేదులేండి. ఆయన యాక్టింగ్ వల్ల అవన్నీ తుడుచుకుపోయింది. బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. ఎక్కడ బోర్ అనిపించలేదు. ఆల్ ద యాక్టింగ్ ఇట్స్ 100/10. గేమ్ చేంజర్ అంటే ఇట్స్ లైక్
It was different, chala different ga undindi, like because it incorporated Hindi actors also. A lot of dialogues were also in Hindi, so I think this will do well in the Bollywood industry also. Any variation or routine story? Huh? I mean, it's a mix of both. ఎందుకంటే like twists అన్ని ఇస్తున్నారు అక్కడక్కడ, so different గా ఉండింది. But you know, normal బాలయ్య మూవీ యాక్షన్ సీక్వెన్సెస్, డ్రామా, అన్నెసెసరీ ఐటమ్ సాంగ్స్ అని యూజువల్ అంతే. బాలయ్య గారు డైలాగ్ ఎప్పుడు గుర్తుండిపోతుంది కదా, ఆ డైలాగ్ ఏంటి? ఆల్రెడీ చెప్పాను, కానీ నేను మాస్టర్స్లో మర్డర్స్ చేశాను. దట్స్ హిస్ సిగ్నేచర్ డైలాగ్. అది మాత్రం నాకు అప్పటి నుంచి ఇప్పటిదాకా గుర్తుంది. సాంగ్ ఎలా ఉంది? Huh? రోల్ అయింది కదా బాగా. Huh? డబ్ల్యూడబ్ల్యూ సాంగ్ అది ఆల్రెడీ నేను చాలాసార్లు విన్నాను, సో బాగానే ఉంది. ఎలా ఉంది? బాగుంది, ఇట్స్ గ్రేట్. యా, రోషి రోటర్ గారు ఎలా కనిపించింది? ఊర్వశి, షీ లుక్స్ గ్రేట్. ఇట్స్ అమేజింగ్. యా, ఎగ్జాక్ట్ గా అఖండ లాగానే ఉంది, టు బి ఆనెస్ట్. యా, దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. స్టోరీ ఎంజాయ్ చేశారా లేదంటే బాలయ్య ఎలివేషన్స్ ఆయన మేనరిజం అదే ఎంజాయ్ చేశారు? His action was obviously what everybody comes to watch rather than the storyline, but I feel like it had some story also. Movie lo, yeah. ఎస్పెషల్లీ డాకు క్యారెక్టర్ బాగా బాగుంది. Darko character బాగుంది. Yeah. ఏంటి లాగ్స్ అంటే నాన్ స్టాప్ యాక్షన్ సీక్వెన్సెసే కదా, సో ఇట్స్ నాట్ లైక్ యూ గెట్ బోర్డ్. నేను అరిచి నా గొంతు పోయింది ఇప్పుడు. సో సాంగ్స్ ఎట్లా అనిపిస్తుంది? సాంగ్స్ అది ఒక్కటే సాంగ్ నాకు గుర్తుంది, దాబడి దిబడి. వేరేవేమీ అంత గొప్పగా లేవు అంతే. ఎట్లా అనిపించింది? నాన్ స్టాప్ ఫైట్ సీన్స్ బిగినింగ్ టు ఎండింగ్, సో అమేజింగ్ గా ఉంటుంది. గేమ్ చేంజర్ ఇంకా చూడలే. ఐఎమ్ గోయింగ్ టుమారో, సో యా. ఈ మూవీ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ చూడొచ్చా? నో, డెఫినెట్లీ చిన్న వాళ్ళు నో, ఎందుకంటే దెర్స్ లైక్ 6-7 beheading scenes. కొంచెం ఇట్స్ వెరీ గ్రాఫిక్. ఐ మీన్ ఇఫ్ ద కిడ్స్ డోంట్ మైండ్ దే కెన్ వాచ్, కానీ I would say it's an adults only film. Yeah, just for the yeah, definitely delivered for the festival. అలా చాలా బాగుందండి. ఇక మా పాపకి చాలా ఇష్టం బాలకృష్ణ అంటే. తను బాలకృష్ణ ఒక 5 మినిట్స్ ఆగరాదా? సూపర్ హిట్ అండి. సినిమా చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుందండి. సెంటిమెంట్ చాలా బాగుంది. యాక్షన్ అయితే అదిరిపోయింది అసలు. చాలా అసలు మైండ్ బ్లోయింగ్. సూపర్ ఉంది. సూపర్ ఉంది. జై బాలయ్య. జై బాలయ్య ఉంది. బాగా నచ్చింది జై బాలయ్య. జై బాలయ్య సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. ఫ్యాన్స్కి బ్లాక్ బస్టర్, సినిమా హిట్. అందరూ చూడడానికి సినిమా హిట్. ఫ్యాన్స్ అయితే తప్పకుండా ఫైట్స్ యాక్షన్ చాలా బాగున్నాయి. బోయపాటి 2 అని చెప్పుకోవాలి. బోయపాటి రేంజ్కి ఎదగలేదు, కానీ డైలాగ్స్ అట్లా సాంగ్స్లో హిట్ కొట్టినట్టే హిట్. ఫ్యాన్స్కి బ్లాక్ బస్టర్. మేము ఫ్యాన్స్ బ్లాక్ బస్టర్. నేను ఆ ఫ్యామిలీతో 20 మెంబర్స్ సినిమాకి వచ్చాను. సంక్రాంతి విన్నర్ ఏ సినిమా? ఇంకా సంక్రాంతి రిలీజ్ అయితే కానీ చెప్పలేము. అది కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్ కాబట్టి ఈ 2 సినిమాలు హిట్ అవుతాయి. బాలకృష్ణ సినిమా నచ్చింది. సూపర్ హిట్. మళ్ళీ అసలు బాలకృష్ణ గుర్రం మీద వచ్చామంటే మళ్ళీ ఆదిక్ష 369 మళ్ళీ సేమ్. అది మామూలుగా లేదు అసలు. చాలా బాగుంది. ఎక్సలెంట్. లేదు రికార్డ్ సేమ్ బ్రేక్ చేయదు. బాగుంది. బాగున్నాయి. ఇట్ వాజ్ అ హిట్. ఎలివేషన్స్ అవి అయితే చాలా బాగున్నాయి. బీజిఎం అది బాగా ఇచ్చాడు. ఇట్ వాజ్ అ హిట్. భలే బాలయ్య స్టెప్లు అయితే అవసరం వేరే లెవెల్. కొద్దిగా ఏ చెట్కలు బట్టి కామెడీగా ఉంది, బట్ చాలా బాగుంది. జై బాలయ్య తగ్గేదే లేదు. అద్భుతంగా ఉంది. బాలకృష్ణ చిన్నప్పటి నుంచి నేను ఫాన్ని. అంతకంతగా ఇంప్రూవ్మెంట్. తనకు తగ్గ స్టోరీలు ఎంచుకొని చేస్తున్నాడు ఇటీవల. మరి అద్భుతంగా ఉంది బాలయ్య బాబు. చాలా నచ్చింది. స్టోరీలో మలుపులు, కాన్సెప్ట్, లాస్ట్లో నీటి కొరకు అనే కాన్సెప్ట్ చూడంగానే అయితే లోపల నుంచి కళ్ళమ నీళ్ళు వచ్చినాయి అనమాట. చాలా బాగుంది. అద్భుతం సినిమా. చాలా బాగుంది. ఆపు మహారాజ్ అద్భుతంగా ఉంది. ఆయన నటన కానీ, ఎమోషన్ చూపించడం కానీ బాలకృష్ణ అద్భుతంగా. అక్కడక్కడ పెద్ద ఆయన ఇవి వచ్చినాయి. బొబ్బిలి సింహం, కొండవీటి సింహం అలాంటి కొన్ని
కొన్ని చిన్నగా ఒక సెకండ్ అలా కనపడ్డాడు. అద్భుతంగా ఉంది. హ్యాపీ నేను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.